బాండెడ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ 1976 గురించి మనకి మన బాబా ఫక్రుద్దీన్ గారు గౌరవనీయులు చెప్పుంటారు, ఇంకా పెద్దలు చాలామంది చెప్పుంటారు. వీటి మీద మనకి పూర్తి అవగాహన రావడంతో పాటు నిజంగా ఆ బాండెడ్ లేబర్ గురించి తెలియక ఈరోజు కూడా ఇంత మన సమాజం అభివృద్ధి చెందుతున్నప్పుడు మనం సాంకేతికంగా ఇంకా చెప్పాలంటే సాంస్కృతిక పరంగా ఆర్థికంగా కూడా వెనకబడిన వర్గాలు కూడా చాలా అత్యున్నత స్థాయిలో వెళ్ళి మనకిచ్చిన రాజ్యాంగాన్ని బట్టి మనకున్న భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని బట్టి ఎన్నో రకాలుగా మనం అందరం అభివృద్ధి చెందుతున్నాము. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొన్ని వర్గాల లేకపోతే కొంతమంది ఇంకా బాండెడ్ లేబర్ గురించి తెలియక, లేకపోతే అది ఇంకా రద్దు అయింది, అబాలిషన్ అయిందని కూడా తెలియక అదే క్లచెస్లో ఇంకా చెప్పాలంటే ఆ నిరంకుశత్వంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం ఒక అవేర్నెస్, ఒక అవగాహన తీసుకొని రావాలని చెప్పి ఈరోజు ఒక అవేర్నెస్ ఒక సెషన్ లాగా తీసుకోవటం జరిగింది. దీనిలో ఇచ్చేసిన అందరికీ కూడా మీరు కూడా మీ దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ కూడా దీని గురించి చెప్తూ ఏమి అంటే మనం పని చేసేదానికి ఆ పనిలో మనకంటూ కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులన్నీ సాధించుకోవడంతో పాటు ఫిజికల్గా ఏ లేబర్ అయినా కానీ 8 గంటలు పని తినాలని అందరికీ ఉన్నాయి. అందులోనూ ఇలాంటి బాండెడ్ లేబర్గా పెట్టుకొని జీతాలు లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన రావాల్సిన ఏవి కూడా రాకుండా శ్రమ దోపిడీ చేస్తూ ఒక పెట్టుబడిదారీ వ్యవస్థ కానీ లేకపోతే ఒక నిరంకుశత్వంగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వాటన్నిటి నుంచి బయటకు వచ్చి ఈ మన ప్రజాస్వామ్యంలో జనజీవన స్రవంతులు అందరం కూడా వీఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా అని మనకు రాజ్యాంగం చెప్తున్నట్టు చట్టం ముందు అందరం సమానులే అన్న ఒక గొప్ప సిద్ధాంతాన్ని మనం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా వెళ్తున్నాం. కాబట్టి అలాంటి విషయాల్లో అందరికీ అవగాహన తెప్పించడంతో మనం అందరం కూడా ఇప్పుడు మన జడ్జి గారు వారికి ఉన్న పరిధిలో వాళ్ళు చెప్తారు, మేము కూడా మాకు కూడా ఎక్కువ లేబర్ పనిచేస్తున్న డిపార్ట్మెంట్గా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళ హక్కుల గురించి వాళ్ళకి ఏది కావాలన్నా సరే మేము 8 గంటలకు మించి పని దినాలు ఉంచము. ఉదయం 5:30 నుంచి 10:30 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు విత్ హాలిడేస్తో వాళ్ళకి మళ్ళీ బుధవారం ఒక హాఫ్ ఇస్తాము. ఆ తర్వాత ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, కొంతమంది పని చేయలేము ఫీల్డ్లో అన్నా కానీ వాళ్ళకి వెసులుబాటు కూడా ఇస్తున్నాం. ఎందుకంటే పని చేయించుకునేటప్పుడు వాళ్ళ ఆరోగ్యాన్ని లేకపోతే వాళ్ళకి సంబంధించిన విషయాలను కూడా మేము పట్టించుకుంటేనే మనం ముందుకెళ్తాం. అలా కాకుండా మీరు శ్రామికులు శ్రమ చేయాల్సిందే అని చెప్పి మేము అధికారులుగా వాళ్ళ మీద పెత్తనం చేసినా అది కూడా బాగుండదు. కాబట్టి దాదాపుగా 1200 నుంచి 1400 మంది పనిచేస్తున్నారు సార్ మా మున్సిపల్ కార్పొరేషన్లో. వాళ్ళందరూ కూడా పారిశుద్ధ్య కార్మికులుగా ఉంటున్నారు. వాళ్ళందరి ద్వారా కూడా ఈ లేబర్ మన ఏదైతే ఉంటుందో బాండెడ్ లేబర్ గురించి కూడా చెప్తూ వీళ్ళు ఎక్కడే కాదు ఇంకా ఎక్కడైనా వాళ్ళకి తెలిసిన వాళ్ళు పనిచేస్తున్నా దీని గురించి అవగాహన కల్పిస్తూ ఈ బాండెడ్ లేబర్ మనకి అబాలిషన్ అయిందని చెప్పేసి కూడా చెప్తూ వారికి కూడా రాబోయే రోజుల్లో ఒక గొప్ప ఉన్నత స్థాయిలో వారు కూడా ఉండటానికి వారి పిల్లలు కానీ వారు చదివించుకొని ఈ యొక్క మన సంఖ్యలు అంటాం కదా, ఆ సంఖ్యలన్నీ తెంచుకొని రాబోయే రోజుల్లో ఒక ఈ సమాజంలో వారు కూడా అభివృద్ధి దిశలో వారి భవిష్యత్తు తరాల్లో వారికి సంబంధించిన వారు కూడా ఈ బాండెడ్ లేబర్ నుంచి బయటికి రావడానికి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పి మనం అందరం కూడా ఈ సమాజంలో ఈ స్థాయిలో ఉన్నాము అని అంటే అవన్నిటి నుంచి మనం బయటపడ్డాం. కాబట్టి లేదంటే చదువు అనేది దూరంగా ఉండి ఈ లేబర్ అనే దానిలో ఉంటే మనం కూడా ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు. అలా సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క మన భారత ప్రజాస్వామ్యం ఇచ్చినట్టు అందరికీ అన్ని హక్కులు ఉన్నాయి. చదువుకోవటం, ఆ సమాజానికి మనం ఉపయోగపడటం, మన భారతదేశానికి ఒక గొప్ప పౌరులుగా మనం తీర్చిదిద్దటంలో ఈ బాధ్యతను గుర్తిస్తూ ఈ యొక్క చట్టం గురించి అందరూ అవగాహన కల్పించే బాధ్యతను ఇక్కడి నుంచి తీసుకెళ్తారని చెప్పేసి కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.